యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. జీవం గల యేసు, మరణంపై విజయాన్ని పొందుకున్న యేసు, మన జీవితాన్ని కృపకి పాత్రులం కానప్పటికీ మనపై కృప నిరంతరం కలిగించే యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితంలో ప్రార్థనా జీవితం ఎలా ఉంది? మన ప్రార్థనా జీవితం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన ప్రపంచాన్ని కదిలించే చేతుల్ని కదిలిస్తుంది. అది ఎవరినో కాదు, మన జీవం కలిగిన దేవుడిని. ఆ ప్రార్థన మన జీవితాల్లో ఫలభరితంగా ఉండాలి. ఆ ప్రార్థన దేవుడి చిత్తాన్ని తెలుసుకునే విధంగా ఉండాలి అనంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులు, అమ్మగారు జయశ్రీ మోజెస్ గారు, వైఫ్ ఆఫ్ లేట్ క్రిస్టఫర్ మోజెస్ గారు, వారి కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. వారు ఒంగోలు వాస్తవ్యులు, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మా తల్లి సమానులైన జయశ్రీ ఆంటీ గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ఒక ప్రార్థన పరురాలుగా బిడ్డను ఉంచారు. అంకుల్ గారు లేనప్పటికీ మీరు తన తోడై ఉండి తనకి నీడగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అమ్మగారిని బలపరిచారు. తన ప్రార్థనని మీరు ఆలకించి వారికి ఇచ్చిన 2 సంతానంలో ప్రభువా నీ పెద్ద కుమార్తె శ్వేత తన వైవాహిక జీవితాన్ని మీరు బలపరిచి నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఎంతో వందనాలు. ఆ కుటుంబం మీకు సాక్షులుగా లోతైన రక్షణానుభవంలో నడిపించమని మేము వేడుకున్నాం. శ్వేత గారికి, అల్లుడు మహేష్ బాబు గారు, వారికి ఇచ్చిన సంతానాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ప్రాముఖ్యంగా ప్రభువా ఈరోజు 2వ కుమార్తె సంయుక్త జీవితంలో మీరు తన ప్రార్థన ఆలకించి తనకిచ్చిన ఉద్యోగాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ ఇచ్చిన ఈ అర్పణను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జయశ్రీ ఆంటీకి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. కుమార్తె శ్వేత తన కుటుంబాన్ని దీవించండి. చిన్న కుమార్తె నాకు దేవుడిచ్చిన సహోదరి ప్రభువా సంయుక్త గారిని నిండుగా మెండుగా దీవించి తన వివాహ విషయంలో, తన భవిష్యత్తు విషయంలో మీరు నడిపింపు దయచేయమని మేము వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి యేసు అనుచరులుగా మేము ఇస్తున్న వాగ్దానము తండ్రి, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 5వ చరణం. ఆజ్ఞ, కీడుకు ప్రతి కీడునెవనికి చేయవద్దు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం. ప్రభువా సూక్తి, ప్రార్థన మీ కొరకు స్వర్గం యొక్క సర్వశక్తిని వంచుతుంది. ప్రార్థన ప్రపంచాన్ని కదిలించే చేతిని కదిలిస్తుంది. ప్రేయర్ బెండ్స్ ద ఓమ్నిపొటెన్స్ ఆఫ్ హెవెన్ టు యువర్ డిజైర్. ప్రేయర్ మూవ్స్ ద హ్యాండ్ దట్ మూవ్స్ ద వరల్డ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొలుపు తెచ్చి ఈ కుటుంబం ఏ విధంగా అయితే ప్రార్థనపై, జీవం కలిగిన దేవుడిపై ఆధారపడి ఉన్నారు, ఈ కుటుంబం తల్లిగారు జయశ్రీ గారు వారి కుటుంబం అంతా ఏ విధంగా అయితే జీవం కలిగిన దేవుడిపై ఆధారపడి ప్రార్థన శక్తి కలిగి జీవించారో అనేకులు ఆ విధంగా జీవించాలని వారు చేసిన ఈ సహాయాన్ని బట్టి యేసు అనుచరుల పరిచర్యని, ఏ పరిచర్య అయితే ప్రతిరోజు 4 పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తూ ప్రభువా ప్రార్థనలో ఉన్న శక్తిని గ్రహించి జీవం కలిగిన దేవుడు, ప్రార్థనను వినే దేవుడు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని చేస్తున్న ఈ సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి తల్లిగారు జయశ్రీ గారిని నిండుగా మెండుగా దీవించి వాగ్దానం వారి జీవితాల్లో, పెద్ద కుమార్తె శ్వేత గారు, అల్లుడు మహేష్ బాబు గారు వారి కుటుంబ జీవితాల్లో అదేవిధంగా గొప్ప కార్యం చేసి కృతజ్ఞత కలిగిన స్వభావాన్ని, కృతజ్ఞత కలిగే హృదయాన్ని అనుగ్రహించిన సంయుక్త గారి జీవితంలో నెరవేర్చి మీరు వారు తోడయుండి దీవించమని యేసు నామం అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జీసస్ ఫాలోవర్స్ ప్రోగ్రామ్. యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమము అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? ఫ్రైడే వీకెండ్ ప్రిపరేషన్స్లో ఉన్నట్టున్నారు కదా. మంత్ ఎండ్, ఆల్మోస్ట్ మంత్ ఎండ్లో ఉన్నాం మనం. కాబట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. ఈ నెలంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు, ఈ నెలంతా మనం ప్రార్థన ఆలకించినందుకు, ఈ నెలంతా దేవుడు మనకు తోడై ఉన్నందుకు మన కృతజ్ఞత హృదయంతో దేవునికి వందనాలు చెల్లిస్తాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని, ప్రభువా నువ్వు చేసిన ఉపకారములలో దేనిని మరవకము అని మీరు చెప్పారు. కాబట్టి
ఈ నెలంతా మీరు నన్ను కాపాడినందుకు నీకు వందనాలు ప్రభువా. ఎన్ని కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా ప్రభువా, అన్నిటిలో చాలిన దేవుడిగా ఉండి నువ్వు నాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా అని మనము ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరి ఈ కార్యక్రమం ప్రారంభించుండగా ప్రత్యేకంగా నాయన మా హృదయాన్ని పరిశోధించుకోవాలని మేము ఆశపడుతున్నాం. మీరే సహాయం చేయండి నాయన. మమ్మల్ని చూచే దేవుడు, మమ్మల్ని క్షమించే దేవుడు, మాతో మాట్లాడే దేవుడు నాయన. హృదయం అనేది తలుపునొద్దా నువ్వు తడుతూ వచ్చావు. వాక్యము వినబోతుండగా ప్రభువా నాయన మా హృదయ ద్వారాలు తెరిచే కృపను మీరు దయచేయమని అడుగుతూ, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడు అని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో ఏకీవించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ధ్యాన భాగము కీర్తనలు 51వ కీర్తన 17 వచనంలోంచి నేను కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వారము, వచ్చే వారము, దేవుని చిత్తమైతే ఇంకో వారము విశ్వాసుని హృదయం ఏ రీతిగా ఉండాలి. టైటిల్ ఆఫ్ ది సర్మన్ సిరీస్. ఈ శీర్షిక పేరు విశ్వాసుని హృదయము. మన హృదయము ఏ రీతిగా ఉండాలి. అందుకనే హృదయం అనేది తలుపునొద్ద యేసునాథుడు నిలచుండి ప్రకటన గ్రంథంలో ఉంది. మన హృదయం ఏ రీతిగా ఉంది, మన ఆలోచనలు ఏ రీతిగా ఉన్నాయి. అమెరికాలో ఒక గొప్ప భక్తుడు ఆయన అన్న మాట, హృదయాంతరంగంలో ఏదైతే ఉందో అది యాక్షన్లో పెడతామంట. హృదయంలో ఏముందో అదే మాట్లాడతామంట. హృదయంలో ఏది ఉందో అదే చేస్తామంట. హృదయంలో ఏది ఉందో అదే ఆలోచిస్తూ ఉంటామంట. ఆయన ఒక మెడికల్ డాక్టర్ అన్న మాట, హృదయానికి నోరుకి 6 అంగుళాలు దూరం, నోరుకి బ్రెయిన్కి 2.5 అంగుళాల దూరం. సో ఏదైతే హృదయంలో మనము తలస్తామో అది మాట్లాడతాం, ఏదైతే మాట్లాడాలని మనం ప్రయత్నిస్తామో అది ఆలోచిస్తాం. అనేక సార్లు మన జీవితాల్లో మాలినమైన హృదయాలు, కఠినమైన హృదయాలు, పాపపు హృదయాలు, అనేక హృదయాలు ఉన్నాయి. నేను ఈ శీర్షికలో మీకు చూపిస్తాను. ఈరోజు మనము మొట్టమొదటి హృదయం మనం ఇవ్వవలసింది. మన శీర్షిక విశ్వాసుని హృదయము. విశ్వాసుని హృదయము ఏ రీతిగా ఉండాలి, నా హృదయం ఏ రీతిగా ఉండాలి. ఈరోజు మనం చూడబోయే మొట్టమొదటి హృదయం, దేవుని చిత్తమైతే 4 లేకపోతే 5 హృదయాలు, అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హార్ట్స్ నేను చూపిస్తాను. మొట్టమొదటి హృదయము దేవుని వాక్యంలో నుంచి, ఏ బ్రోకెన్ హార్ట్, విరిగి నలిగిన హృదయము. విరిగి నలిగిన హృదయము, ఏ బ్రోకెన్ హార్ట్. చూడండి నాతో పాటు కీర్తనలు 51వ కీర్తన 17వ. విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యం చేయవు. గమనించవలసిన సత్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, మొట్టమొదటిగా విరిగిన మనస్సు. విరిగిన మనస్సు. ఈ కీర్తన దావీదు 51వ కీర్తన రాసినప్పుడు ఎక్కడున్నాడు అనగా, బెత్షెబాతో పాపము చేసి, ఇక్కడ ఈ బెత్షెబాతో పాపము చేసి హృదయాంతరంగంలో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ పశ్చాత్తాప ప్రార్థన చేస్తున్నాడు. బెత్షెబాతో చేసిన పాపము తర్వాత ఇక్కడ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే ఇక్కడ వాడబడిన మాట విరిగి నలిగిన మనస్సు. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమై బలులు దేవ, విరిగిన నలిగిన హృదయము నీకు అలక్ష్యము, నీవు అలక్ష్యం చేయవు. వాట్ ఎ బ్యూటిఫుల్. ద సాక్రిఫైసెస్ ఆఫ్ గాడ్ ఆర్ ఎ బ్రోకెన్ స్పిరిట్. దేవునికి ఏమి ఈ బలిమి ఇయ్యగలము అనగా విరిగి నలిగిన. ఇక్కడ మనం చూసినట్టయితే అతను అంటున్న మాట, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనది. నీ హృదయం ఈరోజు ఏ రీతిగా ఉంది? విరిగి నలిగిన మనస్సు. దేవుని దగ్గరికి మనం విరిగి నలిగిన మనస్సుతో మనం వచ్చినట్లయితే దేవునికి ఇష్టమై ఉన్నవారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీకు ఇంకొక వాక్యం చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16-17 వచనాలు మనం చూసినట్లయితే, గాడ్ రిజెక్ట్స్ ఎంప్టీ సాక్రిఫైసెస్ బట్ డిజైర్స్ రైచియస్నెస్. పరిశుద్ధత దేవుడు కోరుకుంటాడు, బలులు అర్పణలు కాదు. యెషయా గ్రంథం మీరు నోట్ చేసుకోండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 17 వచనాల్లో మనం చూడవచ్చు. అదే రీతిగా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనంలో మనం చూసినట్లయితే, ఐ డిజైర్ మర్సీ. వినాం కదా మనము హోషేయ గ్రంథం మనం విన్న రీతిగా ఇక్కడ మనం చూసినట్లయితే, విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమై ఉంటుందంట. విరిగి నలిగిన మనస్సు దేవునికి ఇష్టమై ఉంటుంది. ఇక్కడ దీన్ని 2 పార్ట్స్గా నేను విభజించి నేను నెక్స్ట్ వీక్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. 2 పార్ట్స్గా మనం దీన్ని చేయవచ్చు. ఏ బ్రోకెన్ స్పిరిట్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్.
జాగ్రత్త వినాలి. ఏ బ్రోకెన్ స్పిరిట్ అండ్ ఏ కంట్రైట్ హార్ట్. విరిగిన మనస్సు, ఏ రీతిగా విరిగిన మనస్సు ఉంటుంది అని మనం ఆలోచించినట్లయితే, వాక్యపు వెలుగులో మనం ఆలోచించినట్లయితే, ఏ హృదయమైతే హంబుల్గా, ఏ హృదయమైతే దేవుని చిత్త ప్రకారము నడుచుకుంటుందో, ఏ హృదయమైతే గర్వము లేకుండా ప్రవర్తిస్తుందో, ఆ వారికి విరిగిన మనస్సు ఉంటుంది. తగ్గింపు స్వభావము, గర్వం లేకుండా తగ్గింపు స్వభావము ఉన్న వారు, లేకపోతే దేవుని వాక్యానికి నీ హృదయాన్ని అప్పచెప్పిన వారు. ఈల్డెడ్, ఇంగ్లీష్లో చెప్పొస్తే వాట్ ఈస్ ఎ బ్రోకెన్ స్పిరిట్ ఈస్ ఎ హంబుల్, ఈల్డెడ్ అండ్ నో ప్రైడ్ అట్ ఆల్ లెఫ్ట్ ఇన్ దట్. గర్వము లేని హృదయం. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది. దెన్ హూ ఇస్ ఇట్ హూ కెన్ కంట్రోల్? Among all, the heart is the deceitful among all, who can control it? ఈ రాత్రి వాక్యం వింటున్నాను. ఎక్కడ, ఏ ప్రదేశంలో, ఏ దేశంలో, ఏ పరిస్థితుల్లో నువ్వు వాక్యం వింటున్నావు, నీ హృదయము గాయమైందేమో, నీ హృదయము చెల్లాచెదురైపోయిందేమో, నీ హృదయము ఆ విరిగి నలిగిన పరిస్థితుల్లోకి రాలేదేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విరిగిన మనస్సు అడుగుతున్నాను. విరిగిన మనస్సు ఉందా? తగ్గించుకునే స్వభావం ఉందా? గృహంలో తగ్గించుకునే స్వభావం ఉందా? భార్య భర్తల మధ్య ఆ స్వభావము తగ్గించుకునే స్వభావం ఉందా? బిడలుగా తల్లిదండ్రులతో తగ్గించుకునే స్వభావం ఉందా? లేకపోతే నువ్వు పనిచేస్తున్న సంస్థలో, ఆఫీస్లో తగ్గింపు స్వభావం ఉందా? అందుకనే గాడ్ విల్ బ్లెస్ ఎ హంబల్ హార్ట్. నిన్ను నువ్వు యాకోబు పత్రికలో ఉంటుంది, ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అనేక సార్లు మనల్ని మనం హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తుంటాం మానవులముగా. నేను అది ఫలానా, నేను ఇది, నేను నాకు అంత పేరుంది, ఇంత పేరుంది అంటే నేను ఇది చేశాను, అది చేశాను. తగ్గింపు స్వభావము లేని యేసు అనుచరులు ఎవరైనా ఈ రాత్రి దేవుని వాక్యం వింటుంటే, విరిగి నలిగిన మనసు, నెంబర్ 1, విరిగిన మనస్సు కలిగి వారముగా మనం ఉండాలి. మన జీవితంలో దీవించబడాలి అనగా ఒక విశ్వాసానికి ఉండవలసిన, హృదయంలో ఉండవలసిన లక్షణము విరిగి నలిగిన మనసు ఉండాలి. ఆ విరిగి నలిగిన మనస్సుతో పాటు విరిగిన మనస్సు ఎంతైనా అవసరత కాదు. గర్వము, హృదయంలో గర్వము, విరిగిన మనస్సు లేని ఆ పరిస్థితులు, విరిగిన మనస్సు లేని మనస్తత్వాలు అనేక సార్లు మనం చూడవచ్చు. ఎందుకో గర్వం, ఏదో సాధించేస్తాం, మేము ఏదో చేసేస్తాం. అప్పుడప్పుడు నాన్నగారు ఈ మాట వాడేవారు, ఎవరికన్నా చెప్పొచ్చు అయ్యా, కానీ ఈ మిడిమిడి జ్ఞానం ఉంటుంది చూడండి, వాళ్ళకి ఎవరు చెప్పలేరు అయ్యా అనేవారు. నా దగ్గరే అన్నిటికీ జవాబు ఉందనుకుంటారు. విచారకరమైన సంగతి. ఈ రాత్రి దేవుని వాక్యం వింటే విరిగిన మనసుని, హృదయాన్ని పరీక్షించుకోవాలి. విరిగిన మనస్సు ఉందా? రెండవదిగా దాన్ని మనం డివైడ్ చేసాం కదా. రెండవదిగా చూడండి, అక్కడే విరిగిన మనసు, తర్వాత విరిగి నలిగిన హృదయము. ఏ బ్రోకెన్. అక్కడ మనం చూసినట్లయితే కీర్తనలు 51వ కీర్తన 17వ వచనం, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైన బలులు దేవా, విరిగిన నలిగిన హృదయమును నువ్వు అలక్ష్యము చేయవు. వాట్ ఏ బ్యూటిఫుల్. విరిగి నలిగిన హృదయం ఉంటే అంట గాడ్ విల్ నాట్ డిలే, గాడ్ విల్ నాట్ డిస్పైజ్ ఆర్ డిలే. విరిగి నలిగిన హృదయము కలిగి ఉన్నవారు. ఏ డీప్ సారో. విరిగి నలిగిన హృదయం అనగా, జాగ్రత్త వినాలి, ఇది కొంచెం మెచ్యూర్ బిలీవర్స్, విశ్వాసులతో నేను ప్రత్యేకంగా మాట్లాడుతున్నాను. యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించిన తర్వాత నీ హృదయంలో పాపము, నీ హృదయంలో గర్వము, నీ హృదయంలో తగ్గింపు స్వభావము లేకుండా, లేకపోతే నీ హృదయంలో ఏదైనా ఒప్పుకొని పాపం ఉందేమో. ఇంకా ఇక్కడ రాయబడిన మాట, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. చెప్తున్న మాట, డీప్ సారో వర్డ్స్ ఇన్ అండ్ డిజైర్ ఫర్ రెస్టరేషన్. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, దేవాతి దేవుడు ఎక్కడుంటాడు అనగా విరిగి నలిగిన హృదయము మధ్య. గాడ్ డ్వెల్స్ విత్ ద కంట్రైట్ అండ్ ద లోలీ ఇన్ స్పిరిట్. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం, గాడ్ అపోజెస్ ద ప్రైడ్ బట్ గివ్స్ గ్రేస్ టు ద హంబుల్. గర్విష్ఠులతో అంట దేవుడు ఇది చేస్తాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు కనికరిస్తాడంట. విరిగి నలిగిన హృదయం. నీ హృదయంలో ఏదుంది? మనం కోపంలో మాట్లాడేస్తాం, కోపంలో రాతలు రాసేస్తాం, లేకపోతే కోపంలో ఏదో అనేస్తాం, కానీ నీ హృదయంలో ఏదుందో అదే బయటకు వస్తుంది. నీ హృదయంలో ఏదైతుందో అదే బయటకు వస్తుంది. అనేక సార్లు మన జీవితాల్లో మన హృదయాన్ని పరీక్షించుకోకుండా
దావీదు అంటున్నాడు ఇక్కడ చూడండి, దావీదు ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఒప్పుకున్న తర్వాత మీకు ఒకటి చూపిస్తాను. కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా నన్ను పరిశోధించుము, నా హృదయమును తెలుసుకొనుము. చూసారా, నా హృదయమును తెలుసుకొనుము. ప్రతిరోజు అడగాలి. విశ్వాసులముగా విశ్వాసి హృదయము ఏ రీతిగా ఉండాలి అనే శీర్షిక వింటున్న నువ్వు అడగవలసిన ప్రశ్న, దేవా నన్ను పరిశోధించుము, లార్డ్ టెస్ట్ మీ, నా హృదయమును తెలుసుకునుము. నీ హృదయంలో ఏముంది? కొంతమందికి యవనస్తులకి, తమ్ముళ్ళు చెల్లెలు చూడండి, కొంతమందికి హృదయంలో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది, హృదయంలో బాయ్ ఫ్రెండ్ ఉంటుంది, కొంతమందికి డబ్బు ఉంటుంది, కొంతమందికి ఆస్తుపాస్తులు ఉంటాయి, కొంతమందికి హృదయంలో ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ బాయ్ ఫ్రెండ్లు ఉంటారు. విచారకరమైన సంగతి. నీ హృదయంలో ఏముంది ఈరోజు నువ్వు పరీక్షించుకోవాలి. నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతా ఉంటే ఒక న్యూస్ చదివి నేను అసలు నమ్మలేకపోయాను. 13-14 years ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ప్రేమలో పడ్డది. ఆ అబ్బాయి కూడా సుమారు 15-16 సంవత్సరాలు. ఈ తల్లి గద్దిస్తుంది, ఎందుకు నీవు యవనస్తురాలు, ఎందుకు అప్పుడే నీకు ప్రేమ ఇవన్నీ ఎందుకు తిరుగుతామంటే, వీళ్ళు ఏం చేశారనక ఇంట్లోంచి పారిపోయింది ఈ అమ్మాయి. ఈ తల్లి తిడుతుందని 3 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. 3 రోజుల తర్వాత తిరిగి వస్తే తల్లి ఈ కూతురుపై ఉన్న ప్రేమ అనురాగంతో, వీళ్ళు 3 రోజులే వెళ్ళిపోయారు కదా, గవర్నమెంట్ హాస్పిటల్లో టెస్ట్ చేస్తాము, ఏదైనా జరగకూడదు ఏదైనా జరిగిందేమో అని టెస్ట్ చేద్దాము అని ప్రస్తావన పెట్టారంట. ప్రస్తావన పెడితే జాగ్రత్తగా వినాలి. ఈ పాప 15 సంవత్సరాల పాప, సొంత కూతురు 15 సంవత్సరాల పాప తల్లిని సుత్తితో, మనం మేకులు కొడతాం చూడండి, సుత్తితో ఇద్దరు కలిసి బాయ్ ఫ్రెండ్ తమ్ముడు వచ్చి ఇంకా కొంతమందిని పిలిచి ఆమె పాప ఆ తల్లిళ్ళకి కడుపు నిండా ఫుడ్ పెట్టి పండుకోబెట్టిందంట. పండుకున్నప్పుడు సొంత కూతురు వచ్చి ఈ తల్లిని సుత్తితో కొట్టి చంపేసింది. కొన ప్రాణంతో ఉందంట. అరే కొన ప్రాణంతో ఉందని కొట్టుకుంటుంటే ఈ కూతురు అంటుందంట, అరే ఇంకా బతికే ఉందంటే వీడు బాయ్ ఫ్రెండ్ వచ్చి మళ్ళా కొట్టి నిర్మానుష్యంగా చంపారంట. హృదయములో పాపము, హృదయములో రెబెలియస్ యాటిట్యూడ్, తిరుగుబాటు స్వభావము. అందుకనే నాకు ఇష్టమైన వచనము, ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నన్ను పరిశోధించు ప్రభువా, టెస్ట్ మీ ఓ లార్డ్ అండ్ నా హృదయమును తెలుసుకొనుము ప్రభువా, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించుము. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. వాట్ ఎ బ్యూటిఫుల్ ప్రేయర్. దావీదు కీర్తన 51వ కీర్తనలో పశ్చాత్తాపం పొందిన తర్వాత దేవుని హృదయానుసారమైన వ్యక్తి, ఏ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ అని పిలువబడ్డాడు. ఎందుకో తెలుసా, ప్రతిసారి తన హృదయాన్ని తన మనసును పరీక్షించుకుంటూ విశ్వాసయాత్రలో ఒక విశ్వాసుడిగా ముందుకు సాగాడు. కాబట్టి నా జీవితంలో కూడా నీ భర్త నిన్ను గాయపెట్టాడేమో, భార్య నిన్ను గాయపెట్టిందేమో, తల్లిదండ్రులు నిన్ను గాయపెట్టారేమో, లేకపోతే ఇంకా నువ్వెవరికి చెప్పుకోలేని పాపము. దావీదు ఏ రీతిగా సతమతమైపోయి కృంగిపోయాడో, బెత్షెబాతో పాపము చేసిన తర్వాత ఏం చెయ్యాలో తెలియలేదు. పాపము ముందు బాగానే ఉంటుంది. సిన్ ఈజ్ స్వీటర్ ఇన్ ద బిగినింగ్ బట్ ఇట్ గెట్స్ బిటర్ టువర్డ్స్ ద ఎండ్. అనగా పాపము తీపిగా ఉంటుంది, ప్రారంభ దినాల్లో చాలా తీపిగా ఉంటుంది, రాను అది చేదు విషముగా మారుతుంది. అటువంటి పాపము నీ జీవితంలో ఉంటే పాపము లేని దేవుడు నిన్ను విమోచించాలని ఆశపడుతున్నాడు. వింటున్నారు కదా? నువ్వు పాపములో జీవిస్తుంటే, అక్రమ సంబంధం నువ్వు పెట్టుకొని ఉంటే, భర్త నువ్వు వివాహమైన తర్వాత కూడా జాగ్రత్త వినాలి తమ్ముడు, చెల్లె, బ్రదర్, సిస్టర్, వేరే పరాయి స్త్రీతో పరాయి పురుషుడితో సంబంధం పెట్టుకుంటానికి వీలు లేదు. అది వ్యభిచారము. జాగ్రత్తగా ఉండాలి. పెళ్ళైన వాళ్ళు జాగ్రత్త ఉండాలి. పెళ్ళైన స్త్రీలు పనిచేస్తున్న వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ చెల్లెమ్మ జాగ్రత్త ఉండాలి. మీరు బాగానే ఉంటారు, మీరు పరిశుద్ధతగా ఉండాలని ప్రయత్నిస్తారు. కొంచెము చనువు మీరు ఇచ్చారనుకోండి, కొంచెం ఫ్రెండ్లీగా మీరు ఉన్నారనుకోండి, ఆ పురుషుడి మనస్సు చెడిపోతుంది, అంతే చెడిపోతుంది. అందుకనే జాగ్రత్తగా చెల్లెళ్ళ మీద ప్రేమతో నేను తమ్ముళ్ళు అందరూ దుర్మార్గురు అని నేను అనటం లేదు, నన్ను తప్పర్థం చేసుకోకూడదు.
కానీ చెల్లెళ్ళు, స్త్రీ అనేవారు చెల్లెండ్రు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా ఒక మాట ఉంది, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, వింటున్నారు కదా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళు చాకు మీద పడినా చిరిగేది ఆకే. మీరు అనవచ్చు, అన్న నాదేం తప్పులేదు అన్న, నేను కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నానన్న. ఇది మోడర్న్ టెక్నాలజీ. మేము కలిసి పని చేస్తాం, కలిసి బైక్లో వెళ్తాం, కలిసి ఆయన డ్రాప్ చేస్తాం. అసలు అటువంటి ఉద్దేశం లేనే లేదన్న. మాకు తెలుసు అనేక ఫోన్ కాల్స్, మేము యేసు అనుచరులలో మేము ఫోన్ కాల్స్ వింటూ అనేకులకు నేను కౌన్సిల్ చేసే వారు సొంత బ్రదర్, సొంత సిస్టరే సంబంధం పెట్టుకున్నవారు నాకు తెలుసు. విచారకరమైన సంగతి. నీ హృదయము, నీ మనస్సు చూడండి. ఇక్కడ మనం చూసినట్లయితే విరిగిన మనస్సు నెంబర్ 1, విరిగి నలిగిన హృదయము. విరిగిన మనస్సు, విరిగి నలిగిన హృదయము. అంటే ఆ బాధ ఉండాలన్నమాట. అంటే ఏదో తప్పు చేశాను అని నీకు పశ్చాత్తాపం, అవగాహన ఉండాలి. కొంతమంది భలే చలామణి అయిపోతారు. ఎంత తప్పు చేసినా, ఎంత ఇది ఉన్న గర్వము. అందుకే ముందు చెప్పాను, ఆ గర్వం, హంబుల్ యాటిట్యూడ్ ఉండాలి. గర్వముతో నేనేంటి ఒప్పుకునేది, నేనేంటి చేసేది, ఒప్పుకుంటే ఎక్కడ మళ్ళా దాని కాన్సిక్వెన్సెస్ వస్తాయో అని. ఇక్కడ దావీదు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. ప్రభువా నీ దగ్గరికి వస్తున్నాను, ఇదిగో నేను అనుకోలేదు, అది జరిగిపోయింది. పాపం మానవులము ప్రభువా, నేను ఈ పాపంలో పడిపోయాను, నీ సంబంధంలో పడిపోయాను, నీ మాట అనకూడని మాట నేను అనేసాను, ఈ పరాన్న వారిని హృదయాన్ని గాయపరిచాను, నన్ను క్షమించు ప్రభువా అని మనం అడిగినట్లయితే క్షమించే దేవుడు, నీ హృదయాన్ని పరిశోధించి నీ హృదయాన్ని పవిత్రపరిచే దేవుడు, మనము సేవించే దేవుడు, ఆయన పేరు యేసు ప్రభు. మీ ప్రశ్న మా జవాబు. మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. నేను తమ్ముడు బాక్సింగ్ మా శాయ శక్తిలో దేవుడిచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానపు పరిధిలో మేము మీ జవాబులు చెప్పాలని ఆశపడుతున్నాం. యవనస్తులు ప్రత్యేకంగా దేర్ ఆర్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. మీరు ఒంటరిగా స్ట్రగుల్ కావచ్చు, అన్నదమ్ములముగా, దేవుని సేవకులముగా మేమున్నాము. మీ ప్రశ్నకు జవాబిస్తానికి మేము రెడీగా ఉన్నాం. మీ ప్రశ్నలు వాట్సాప్లో నాకు కానీ, తమ్ముడు బాక్సింగ్ కానీ, లేకపోతే ప్రేయర్ లైన్స్ కానీ మీరు పంపించండి. బెంగళూరు నుంచి ఒక చెల్లి ప్రశ్న అడిగింది, అన్న ఇదే దావీదులాగా ఆయన బెత్షెబాతో ఏ రీతిగా పాపం చేశాడు, తమ్ముడు పరాయి స్త్రీతో వివాహం అయిన తర్వాత కూడా పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడన్న, ఏం చేయాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, లేకపోతే సిస్టర్లను ఎలాగ చెప్పాలి, ఎలాగ రెస్టోర్ చేయాలి అన్న దానికి నేను ప్రార్థించి వారికి నేను ఆ కౌన్సిలింగ్ ఇస్తూ జరిగింది. కాబట్టి అటువంటి ప్రశ్నలు మీకు ఏదైనా ఉన్నట్లయితే, ప్రార్థనాంశాలు మీకు ఏదైనా ఉన్నట్లయితే మాకు తెలియజేయండి. మీ గురించి మేము ప్రార్థిస్తాం, మీ గురించి మేము జవాబిస్తానికి ఇష్టపడుతున్నాను. నేను ప్రార్థన చేయబోతున్నాను ఈరోజు. సింపుల్, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నీ హృదయము మాలిన్యమై ఉన్నదా? పెట్టుకోకూడని సంబంధాలను పెట్టుకొని ఉన్నావు, పరాయి స్త్రీతో, పరాయి పురుషుడితో, వివాహమైన తర్వాత, వివాహము కాకముందు నువ్వు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అని సంబంధం పెట్టుకొని తిరుగుతున్నావా? నీ హృదయంలో ఇంకా ఒప్పుకోని పాపము ఏదైనా నిన్ను తినివేస్తుందా? ఇట్ ఈస్ ఈటింగ్ యూ అప్. ఒక గిల్ట్ ఫీలింగ్తో జీవిస్తున్నావా మీ రాత్రి? నీకు శుభకరమైన వార్త. అలనాడు దావీదును క్షమించిన దేవుడు, నా హృదయానుసారమైన మనిషి అని పిలిచిన దేవుడు ఈరోజు నిన్ను పిలవాలని ఆశపడుతున్నాడు, నిన్ను క్షమించాలని ఆశపడుతున్నాడు. పెరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వస్తావా? ప్రభువా, అవును నాయన, నా మనస్సు బాలేదు, నా హృదయం బాలేదు నాయన, ఇదిగో నాయన పశ్చాత్తాప హృదయంతో, విరిగి నలిగిన మనస్సుతో నేను నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, నాకు క్షమాపణ కావాలి, నన్ను క్షమించి మరొక అవకాశం నాకు దయచే ప్రభువా అన్నట్లయితే దేవుడు నీకు అవకాశం ఇచ్చే దేవుడు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, ఇంతవరకు మీరు మాతో మాట్లాడే విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును నాయన, విరిగి నలిగిన మనస్సు నీకు ఇష్టము ప్రభువా. విరిగి నలిగిన మనస్సుతో నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ సన్నిధికి వచ్చినప్పుడు మా ప్రార్థన ఆలకించి మమ్మల్ని నాయన క్షమించే దేవుడు అని నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలనాడు దావీదు విరిగి నలిగిన మనస్సుతో నీ దగ్గరికి వచ్చాడు ప్రభువా, నువ్వు క్షమించావు. నా హృదయానుసారమైన బిడ్డ అన్నావు ప్రభువా, నా హృదయానుసారమైన వ్యక్తి అన్నావు. నాయన ఎంతమంది అయితే వారి పాపాలు ఒప్పుకుంటున్నారు నాయన, ఎంతమంది అయితే చెప్పుకోలేక, ఎవరు నన్ను క్షమిస్తారు చెప్పుకోలేక సతమతమవుతూ కన్ఫ్యూజన్ స్టేట్, డిప్రెషన్, యాంగ్జైటీలో, భయభ్రాంతులై ఉంటే ప్రభువా, బ్లాక్మెయిల్ అయి చేయబడితే ప్రభువా, వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఒప్పుకునే ధైర్యము వారికి అనుగ్రహించబడును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ఆయన వారి తీర్మానాలను మీరు కనపరచండి. వారికి విరిగి నలిగిన మనస్సుతో, నాయన పశ్చాత్తాప హృదయంతో నీ దగ్గరికి వస్తున్నారు ప్రభువా.
ఆయన భారము మోసుకున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అని అన్నారు. వారి భారాన్ని నీకు ఇస్తున్నారు ప్రభువా. వారిని జ్ఞాపం చేసుకోండి ప్రభువా. వారి హృదయ ద్వారాలు తెరుస్తున్నారు. క్షమాభిక్ష వారికి అనుగ్రహించి ఆయన వారి జీవితాన్ని దీవించి ఆశీర్వదించమని నీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి యేసు అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాము. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు. కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి. పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం వెంబడి వచ్చిన ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనా పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులు అనే మాట ఈ బైబిల్ని అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించి. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారి హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.